వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను సర్తాజ్. బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ కమిటీలపై పలు సామాజిక వర్గాలు ఇప్పుడు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికే పదవులు ఇవ్వడంపై ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు అసంతృప్తితో ఉన్నారు. బీసీలలో రాజకీయంగా సామాజికంగా బలం ఉన్నా సరే యాదవ సామాజిక వర్గ నేతలు ఆవేదనతో ఉన్నారు. కార్యవర్గంలో అతి కీలకమైన వైస్ ప్రెసిడెంట్స్ లో ప్రాతినిధ్యం లేకపోవడంతో రగిలిపోతున్నారు. 69 మంది జనరల్ సెక్రటరీలో కేవలం ఒక్కటే స్థానం కేటాయింపుపై యాదవ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. మంత్రివర్గంలో కూడా తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, బీసీలు అంటే గౌడ్, మున్నూరు కాపులేనా అంటూ ప్రశ్నిస్తున్నారు బీసీ నేతలు. కాంగ్రెస్ కమిటీలపై పలు సామాజిక వర్గాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో మేజర్ గా ఇటు ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు అసంతృప్తితో కనిపిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హేమ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హేమ, చెప్పండి, యాదవ సామాజిక వర్గాన్ని గుర్తించడం లేదు అంటూ కూడా ఇటు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి అసలు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్లే అవకాశం ఉందనుకోవాలి? అట్ ద సేమ్ టైమ్ యాదవ సామాజిక వర్గ నేతలు ఏమంటున్నారు? మొత్తానికి ఎప్పుడెప్పుడు అంటూ ఎదురు చూసినటువంటి పిసిసి కమిటీని కూడా రీసెంట్ గా హైకమాండ్ అనౌన్స్ చేసింది. అయితే రీసెంట్ గా చేసినటువంటి కమిటీ కానివ్వండి, లేదంటే కేబినెట్ లో కానివ్వండి, యాదవులకు కమిటీకి న్యాయం జరగట్లేదు అంటూ పెద్ద ఎత్తున యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా కాసేపటి క్రితం కాంగ్రెస్ కమిటీలపై అసంతృప్తి వ్యక్తం చేసి పలు సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా పార్టీలో వచ్చిన వారికి పదవులు ఇవ్వడం పైన ఎవరైతే చాలా ఏళ్ల నుంచి కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు అయితే అసంతృప్తి చెందుతున్నారని చెప్పుకోవచ్చు. బీసీలలో రాజకీయంగా సామాజికంగా బలంగా ఉన్నటువంటి యాదవులైనటువంటి తమకు సామాజిక న్యాయం జరగడం లేదంటే ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కార్యవర్గంలో అతి కీలకమైనటువంటి వైస్ ప్రెసిడెంట్ లో ప్రాతినిధ్యం లేకపోవడం కూడా అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. రీసెంట్ గా 27 మంది వైస్ ప్రెసిడెంట్లు, 69 మంది జనరల్ సెక్రటరీలతో టీపీసీసీ కార్యవర్గాన్ని అటు హైకమాండ్ రిలీజ్ చేసింది. ఇందులో యాదవ్లకు సంబంధించినటువంటి నేతల పైన నేతలు లేరు అంటూ కూడా యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు కాసేపటి క్రితం గాంధీ భవన్ లో అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మొత్తం 69 మంది జనరల్ సెక్రటరీలో కేవలం ఒకటే స్థానం కల్పించారు యాదవ్ నేతలకు అంటూ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక మంత్రివర్గంలో కూడా తమకు ప్రాతినిధ్యం లేదు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సామాజిక న్యాయం అంటూ మున్నూరు కాపులకు 7, గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు 8 మంది, అదేవిధంగా మిగతా సామాజిక వర్గానికి మిగతా సీట్లు కేటాయించారు. కానీ యాదవ్లకు మాత్రం కేవలం ఒక స్థానం మాత్రమే కల్పించారు. బీసీలు అంటేనే గౌడు, మున్నూరు కాపులు కాదు అంటూ కూడా బీసీ నేతలు యాదవ్లకు సంబంధించిన వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు చూడాలి, ఇదైతే ఇప్పటికే వాళ్ళందరూ రిప్రజెంటేషన్ ని అటు టీపీసీసీకి పంపించారు. సో దీనిపైన మరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు టీపీసీసీ చీఫ్ అనేది అయితే చూడాలి. మొత్తానికైతే కార్యవర్గం అనౌన్స్ చేసిన తర్వాత పెద్ద ఎత్తున మిగతా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నేతలు అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అన్ని సామాజిక వర్గాలకు సముచిత న్యాయం కల్పిస్తాము అంటూ కూడా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చెప్తున్నప్పటికీ కూడా పార్టీలో ఉన్నటువంటి నేతలు అయితే తమ ఆవేదన తెలుపుతున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ హేమ. మొత్తానికి కాంగ్రెస్ కమిటీలపై పలు సామాజిక వర్గాలు ఇప్పుడు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో మేజర్గా బీసీ కులానికి చెందిన యాదవ సామాజిక వర్గం కీలకంగా మాట్లాడుతోంది. అయితే యాదవ సామాజిక వర్గ నేతలను ఎవరూ పట్టించుకోవడం లేదు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యవర్గంలో అతి కీలకమైన వైస్ ప్రెసిడెంట్స్ లో ప్రాతినిధ్యం లేకపోవడంతో వాళ్ళంతా కూడా అసంతృప్తితో రగిలిపోతున్నారు. 69 మంది ఉన్న ఒక స్థానం మాత్రమే ఇవ్వడంతో వాళ్ళు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.